అసలు ఈ కుర్రాడి సమస్య ఏంటో అర్థం కావడం లేదు. వీడికి తగిన బుద్ధి చెప్తాను. ఏ పిల్లాడా, మర్యాదగా బ్యాగ్ నా చేతికి ఇచ్చేయి. హలో, పిల్లాడని మాత్రం పిలవద్దు. పిల్లాన్ని పిల్లాడు అనుకుండా ఇంకేమనాలి చెప్పు. మర్యాదగా పరిసిస్తావా లేక 4 తన్ని దాన్ని లాక్కోమంటావా? శివ, నా పేరు శివ, అర్థమైందా? ఆంటీ, మీ బ్యాగ్. థ్యాంక్స్ శివ, నువ్వు నిజంగానే అదరగొట్టావు. దొంగ దొంగ పారిపోతున్నారు, పట్టుకోండి. దొంగ దొంగ దొంగ. నా ఏరియాలో దొంగతనమా? ఈ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలోనే దొంగతనమా? నా పేరు లడ్డూ సింగ్, కానీ నేను తినేది ఎక్కువగా కారమే. ఇక్కడి నుంచి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ దొంగ అయినా దోచుకోవడానికి భయపడతాడు. ఎందుకో తెలుసా? ఈ లడ్డూ సింగ్ అంటే భయం కాబట్టి. దొంగలంతా దొంగతనాన్ని మానేసి మంచి వాళ్ళుగా మారుతున్నారు. అర్థమైందా? భూమిని అంత గట్టిగా తన్నారు, దెబ్బకి భూకంపం వచ్చేసింది సార్. ఏమన్నావు? సార్, అటు చూడండి సార్, అగ్నిపర్వతం నుంచి పొగ వస్తోంది. ఆ కారణంగానే ఇలా జరిగింది సార్. ఏమన్నావు? ఎక్కడి నుంచి వస్తుందన్నావు? సార్, మీ స్టిక్ ని చూసి మేం మాత్రమే భయపడలేదు, మీ ప్యాంట్ కూడా భయపడింది సార్. కొంచెం దాన్ని పైకి లేపండి. సరేలే, అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇక్కడేంటి 70mm లో సినిమా చూస్తున్నారా? వెళ్ళండి. డాన్లకు మించిన డాన్ని, శత్రువులకు యముణ్ణి.
ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు? మీరు నవ్వారు కదా బాస్. అవును, మీరెందుకు నవ్వారు? నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను ఈ విదాస్ నగరంలో నా వెపన్స్ ఫ్యాక్టరీని ఎలా ప్రారంభించాలా అని. అందుకు ఈ అగ్నిపర్వతం సహాయపడబోతోంది. ఆ అగ్నిపర్వతంలోంచి వచ్చే లావాతో ఈ ఊరంతా సర్వనాశనం కాబోతోంది. ఆ తరువాత నా వెపన్ ఫ్యాక్టరీని నేను చాలా సులభంగా ఓపెన్ చేస్తాను. అప్పుడు ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ తరువాత ఈ ఊరంతా నా సొంతం అవుతుంది. తరువాత నా వెపన్ ఫ్యాక్టరీస్ ఇక్కడికి వచ్చేస్తాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం బాస్, ఈ అగ్నిపర్వతంలోంచి లావో బయటికి రానే రాదు. ఉత్తి పొగ మాత్రమే వస్తుంది. నేను ఈ వాల్కెనో లోపల చాలా పవర్ఫుల్ అయిన బాంబుని వేసి పేల్చేయబోతున్నాను. ఆ బ్లాస్ట్ వల్ల అగ్నిపర్వతంలో ఉన్న లావా మొత్తం బయటికి వచ్చేస్తుంది. సారీ సారీగా మా నీని సా సారీ నిన్ను కోరి సరిగా మా బాధని నేను కోరి ఈయన ఇలా పాడుతుంటే నేను వంట చేయడం చాలా కష్టంగా ఉంది. దయచేసి మీరు పాట ఆపండి. నీకు భీమసేనుడని పేరు పెట్టింది ఎవరు? ఈ పాట విని అంతగా భయపడిపోతున్నావు. సరే త్వరగా వెళ్ళి వంట పూర్తి చేసి. సరే పదండి త్వరగా లోపలికి వెళ్దాం. ఎవరొచ్చారు ఎవరొచ్చారు లోపలికి? శివ, ఎక్కడున్నావు? మార్షల్ ఆర్ట్స్ ఎక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు? హే, జాగ్రత్తగా ఉండాలి. నా రూమ్ లో అక్కడక్కడ ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి. జాగ్రత్తగా రావాలి. సరే, నువ్వు అలా ఉండి ఎలా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను ఒక స్పెషల్ అయిన షూని తయారు చేశాను. ఇది వేసుకుంటే మనం సీలింగ్ మీద కూడా నడవగలం. భలే. ఇది నిజంగా బాగుంది. సరే అందరూ వెళ్ళి హోంవర్క్ చేద్దామా? తర్వాత మీ తాత వచ్చి "ఆ" అని పాట పాడతారు. వినలేక మనం చావాలి. దిండకెట్లు దిండు. ఈ చోటంటే నాకు చాలా ఇష్టం తెలుసా. కానీ నాకు ఈ చోటు అస్సలు నచ్చదు. ఇక్కడి నుంచి పడిపోతే ఏమవుతుందో తెలుసా? ఎందుకురా ఇలా భయపడి చేస్తావు? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐఫిల్ టవర్ ఉంది కదా, ఐఫిల్ టవర్ దాని మీదే ఎప్పుడు ఎక్కి కూర్చొని టైం పాస్ చేసేవాణ్ణి. ఐఫిల్ టవర్ ఢిల్లీలో లేదు మేధావి, అది ప్యారిస్ లో ఉంది. ఇక్కడ ఢిల్లీలో కూడా ఒకటి ఉంది కదా. అవునక్కడ ఏం పడింది? ఇది బాంబ్ లాగే ఉందే. బాంబ్ తీసుకొని వీళ్ళు వాల్కెనోకి ఎందుకు వెళ్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? బాంబుని తీసి లోపల పెట్టు. ఎవరైనా చూసేస్తే జాగ్రత్తగా తీసుకో. బాల్కనీ లోపల మనం దాన్ని పడేయాలి. కానీ బాస్ ఎందుకని బాంబుని తీసుకెళ్లి వాల్కనో లోపల వేయమని చెప్పారు? ఓ నో, వాల్కెనోలోకి బాంబ్ వేసి దాన్ని పేల్చి మన ఊరు మొత్తాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. రండి వెళ్దాం. Come on!
ఆ చెప్ప హలో ఇన్స్పెక్టర్ సార్, ఆ, ఒక పెద్ద సమస్య ఆ, రాబోతోంది. వాల్కనో లోపల బాంబా. నేను చెప్పేది నిజమే సార్. మీరు ఇక్కడికి వచ్చి దీని సంగతి ఏంటో చూడండి. మన ఊరు మొత్తానికి ఇది ప్రమాదం సార్. ఓ కానిస్టేబుల్, బండి తీయవయ్యా. అదేంటంటే సార్ మీరు చాలా స్ట్రిక్ట్ అని మాకే కాదు మీ ప్యాంట్ కూడా తెలిసిపోయింది. త్వరగా దాన్ని పైకెత్తేయండి. అంతే. ఓ ఇన్స్పెక్టర్ చెప్పింది విన్నారు కదా, ఈ విదాస్ ఊరికి ఏదో పెద్ద ప్రమాదం రాబోతోందట. విదాస్ టీవీ ఛానల్ కి గొప్ప న్యూస్ దొరికింది, రండి వెళ్దాం. మన ఊరు మొత్తాన్ని నాశనం చేయడమే వాళ్ళ ప్లాన్ అయి ఉంటుందనుకుంటున్నాను. చూడు శివ, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళుగా ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. శివ ఎక్కడున్నాడు? అదిగో వెళ్తున్నాడు. త్వరగా వెళ్ళి కాపాడండి, వాడు ప్రమాదంలో ఉన్నాడు. మాకు దక్కిన సమాచారం ప్రకారం కొంతమంది దేశద్రోహులు అగ్నిపర్వతంలో బాంబు వేసి లావాని బయటికి రప్పించాలనుకుంటున్నారు. అలా వచ్చిందంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలా చూడని ఒక చిన్న పిల్లవాడు వాళ్ళని అడ్డుకోవాలనుకుంటున్నాడు. ఆ అబ్బాయి పేరు శివ. మీరంతా ఏం చేస్తున్నారు? ఎవరో కుర్రాడు మీ వెనకాలే వస్తున్నాడు. మన ప్లాన్ గురించి టీవీ ఛానల్స్ అన్నిటికీ చెప్పేశాడు. బాస్, రిపోర్టర్ షూట్ చేస్తున్నారు. మిషన్ ని ఆపేద్దాం. మిషన్ ని ఆపడానికి వీల్లేదు. నా పని చెడగొట్టాలని చూస్తున్నాడు కదా, వాడిక ప్రాణాలతో ఉండకూడదు. వాడిని లేపేయండి. ఓకే బాస్. ఇది మన శివ కదా? ఈ అబ్బాయి చేసే సాహసాన్ని నన్ను ఎలా వర్ణించమంటారు? ఈ ఊరు ప్రజలందరినీ కాపాడడానికి ఈ అబ్బాయి ప్రయత్నిస్తున్నాడు. అతను సాధించగలడా? శివ ఇప్పుడు ఏం చేస్తాడు? అతను ముందుకు సాగడానికి దారే లేదు. ఇప్పుడు శివ వెనక్కి మళ్ళుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నాన్న? మర్యాదగా మాతో పాటు వచ్చేసేయ్. రాకపోతే అరెరెరెరే, ఆ అబ్బాయి మళ్ళీ దారుణమైన దారిలో మళ్ళీ ప్రవేశించాడు. అతను ఏం చేయబోతున్నాడు? దారి లేని మార్గంలో అతను ఎక్కడికి వెళ్తాడు? ఆపు ఆపు. వద్దు, అది చాలా ప్రమాదకరమైనది శివ. తెలివి తక్కువ దద్దమ్మ ఆవేశంలో అపాయం తెలుసుకోలేకపోతున్నాడు. ఆ దారిలో ఎవరూ వెళ్ళలేరు. ఏ శివ వద్దు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఇలాంటి దారిలో ఎవరు ఇలాంటి సాహసం చెయ్యలేదు. మీరు బాంబుని తర్వాత అసెంబుల్ చేయొచ్చు, ముందు ఆ శివాని అంతం చేయండి.
శివా! అరే నువ్వు ఒక సూపర్ హీరోరా. త్వరగా బాంబుల్ని లోపల పడేయండి. ఎలాగో ఇక్కడ దాకా చేరుకోగలిగావు పిల్లోడా, కానీ ఇక్కడ నుంచి నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్, తర్వాత బాధపడతారు. పిల్లాన్ని పిల్లాడా అనకుండా ఇంకేమనమంటావు పిల్లాడా? ఏయ్! శివ, నా పేరు శివ. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు తిరుగుతావు? నువ్వు చిన్న పిల్లాడివి. బాస్ వాడిని పిల్లాడు అనకండి, అలా అంటే వాడు భయంకరంగా కొడుతున్నాడు. అయితే నేను వాణ్ణి పిల్లాడా అనే అంటాను. పిల్లాడా 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 పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్, తర్వాత బాధపడతారు. బాధపడతారని చెప్పినప్పుడు వినాలి. ఓకే, అయితే ఏమనాలి? శివ, నా పేరు శివ. నా గురించి తెలుసుకోకుండా నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు వెళ్ళు, వాల్కెనో మంటల్ని ఆర్పో. అది 15 నిమిషాల్లో. పోలీస్ అంకల్, మీరు విన్ని చూసుకోండి, నేను బాంబ్ సంగతి చూసుకుంటాను. ఎస్ సార్. అయ్యి శివాని నేను ఎందుకని సార్ అంటున్నాను? నన్ను
ఫ్రెండ్స్, శివ తన ప్రాణాలను బలంగా పెట్టి ఈ ఊరు ప్రజల్ని కాపాడాడు. నువ్వు నీ ధైర్య సాహసాలతో ఈ విదాస్ నగరం మొత్తాన్ని కాపాడావు. ఐ సల్యూట్ యూ. శివా, శివా, త్వరగా రా, సైక్లింగ్ కి టైం అవుతుంది శివా. బ్యూటీ, భూమి ఎందుకు ఇలా కంపిస్తుంది? ఒకవేళ తాతయ్య పాట పాడటం మొదలు పెట్టాడా ఏంటి? ఈయన పాట పాడటం కూడా మొదలు పెట్టలేదే. ఎందుకు ఇలా భూమి కంపిస్తోంది? అలా చూడండి, ఏంటది? ఓ నో, ఇంత పెద్ద ట్విస్టరా! రండి వెళ్ళిపోదాం. శివ, నువ్వు బయటికి రావద్దు. రండి, అందరూ రండి. పరిగెత్తండి. త్వరగా రండి. పరిగెత్తండి. అందరూ పరిగెత్తండి. వెళ్ళండి త్వరగా. అయ్యో, త్వరగా పరిగెత్తండి. రండి, రండి. త్వరగా రండి.
టోర్నడో పేరు వింటేనే అందరూ భయంతో వణికిపోతారు. ఈ రోజు నేను చేసిన పనికి విదాస్ నగరమే గడగడలాడిపోయింది. రేపు నువ్వు ట్విస్టర్ తో విదాస్ నగరానికి వెళ్ళినప్పుడు ఏ ఒక్కరూ కూడా ఇంట్లోంచి బయటికి రావడానికి సాహసించరు. కానీ టోర్నడో ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకపోతే ఎలా దొంగతనం చేయగలం? డేవిడ్, కొంచెం బుర్రతో ఆలోచించు. ఇంట్లోంచి ఎవరు బయటికి రాలేదంటే బ్యాంక్ లో ఖచ్చితంగా ఒక్కళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఈజీగా బ్యాంక్ ని దోచుకోవచ్చు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన విదాస్ నగరాన్ని సుడిగాలి తాకింది. ఒకవేళ ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల అయ్యుండొచ్చు. విదాస్ నగర్ ప్రజలందరూ ఎంతో భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడొచ్చిన ఈ సుడిగాలి వల్ల విదాస్ నగరంలో ఎంతో ఆస్తి నష్టం ఏర్పడింది. చాలా మంది వాళ్ళ ఇళ్లను కోల్పోయారు. తాతయ్య, హఠాత్తుగా ఇంత పెద్ద ట్విస్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? శివ, భోంచేసేటప్పుడు మాట్లాడకూడదని చెప్పాను కదా, త్వరగా భోంచేయి. అరే రే, వీడి గొడవ వెళ్ళలేకపోతున్నాను. అవునండి. ఎక్కడో ఒక చోట దొంగతనాలు జరుగుతున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? దీనికి ఒక పెద్ద గ్యాంగ్ సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. మరి మీరెలా భావిస్తున్నారు? నా ఏరియాలో దొంగతనమా? ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్ ఉండగా ఎవడు దొంగతనం చేయలేడు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడు దొంగతనం చేయడానికి ఆలోచిస్తాడు. అది ఎందుకని మీకు తెలుసా? నేనే దానికి కారకుడు, లడ్డూ సింగ్ ని. సార్, విదాస్ నగర్ బ్యాంక్ లో దొంగతనం జరుగుతోంది సార్. ఏ కానిస్టేబుల్, ఎవడో బ్యాంక్ లో దొంగతనం చేస్తున్నాడయ్యా. సార్, దొంగతనం జరుగుతోంది బ్యాంక్ లో సార్, ఇక్కడ అది కాదు. నాకు తెలుసు. రా, బ్యాంకుకు వెళ్దాం. ఇక్కడేం చేస్తున్నావు? త్వరగా రా. టోర్నడో విదాస్ బ్యాంకు నుంచి డబ్బు మొత్తం ఎత్తుకొచ్చేసాం. టోర్నడో పేరు వింటేనే అందరూ భయపడాలి. ఎవ్వరికీ సందేహం రాకూడదు. అదేంటంటే ఈ ట్విస్టరే బ్యాంకుల్ని దోచుకుంటోంది అని. ఇంకా ఒక్క బ్యాంకు మాత్రమే బాకీ ఉంది. దాని సంగతి నేను చూసుకుంటాను. ఆ తరువాత ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి అక్కడి ప్రజలకు భయమేంటో తెలియచేద్దాం. ఏ పోలీసు మిమ్మల్ని పట్టుకోలేరు సార్. యు ఆర్ ద బెస్ట్. ఒక్కడున్నాడు, నాతో తలపడ్డానికి ఒక్కడున్నాడు. కానీ చూడ్డానికి అలా కనిపించడు. కానీ వాడు చాలా శక్తివంతుడు, చాలా తెలివి కలిగిన వాడు. అది ఎవరు టోర్నడో? ఎవరి అబ్బాయి? ఏమో తెలీదు. కానీ ఈ కుర్రాడి వల్ల మనం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు మన ఊరి క్లైమేట్ ని బట్టి చూస్తే ఇక్కడికి ట్విస్టర్ వచ్చే అవకాశమే లేదు. సరే, ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? ప్రతిరోజు ట్విస్టర్ వస్తోంది. అంతేకాకుండా బ్యాంక్ లో దోపిడీ కూడా జరుగుతోంది. ట్విస్టర్ కి ఆ బ్యాంక్ దోపిడీకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. అదేంటో మనం కనిపెట్టాలి. కానీ మనం దాన్ని ఎలా కనిపెడతాం? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా కెమెరాని ఆ ట్విస్టర్ లోపలికి పాస్ చేయబోతున్నాను. అది అన్ని ఇమేజ్లని షూట్ చేసి మనకి రిలే చేస్తుంది. గైస్, డోంట్ వరీ, నేనున్నానుగా. ఎస్, అటు చూడండి, ట్విస్టర్ వచ్చేస్తోంది. త్వరగా రండి, దానిలోకి నా కెమెరాని పాస్ చేయాలి. ఓహో, ఆ కుర్రాడే ఈ కుర్రాడు. ఇంతకు ముందు నా ట్విస్టర్ ని ఫాలో చేసినవాడు. తనకేం కావాలి? తను ఇప్పుడు ఏం చేస్తాడో చూస్తాను. లేకపోతే చాలా ప్రమాదం. శివ, అది ఇటువైపే వస్తుంది. త్వరగా రా, వెళ్ళిపోదాం, లేకపోతే అది మనల్ని పట్టుకుంటుంది. వేగంగా పారిపోండి.
అందరూ త్వరగా డ్రైనేజ్ పైప్ లోకి వెళ్ళండి. అదే ఇప్పుడు మనకి సేఫ్ అయిన ప్లేస్. ఇక ఈ పిల్లలు నా ట్విస్టర్ వెనకాల ఎప్పుడు ఫాలో అవ్వరు. ఎస్, నా కెమెరా ట్విస్టర్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎస్, ఇది నిజమైన ట్విస్టర్ కాదని నాకు తెలుసు. హలో రిపోర్టర్ రానా. స్పీకింగ్. నేను శివ మాట్లాడుతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పు శివ. నేను మీ మొబైల్ కి ఒక లింక్ ని పంపిస్తాను. మీరు దాన్ని డైరెక్ట్ గా టెలికాస్ట్ చేయండి. ఒక ట్విస్టర్ ఇప్పుడు మన ఊరు లోపలికి వస్తూ ఉంది. అది డూప్లికేట్ ట్విస్టర్ అని నేను కనిపెట్టాను. ఏ గైస్, మనకి ఇప్పుడు హాట్ న్యూస్ దొరికింది. అదొక డూప్లికేట్ ట్విస్టర్, అందులో బ్యాంక్ దొంగలు ఉన్నారట. నవ్వింది చాలు, ఓసారి అలా చూడండి. Come on guys, let's go. ఒరే, ఇది టొర్నడో కదా? ఒరే చూసావా, మన బాసు టీవీలో వస్తున్నారు. వావ్, టొర్నడో, మీరు ఎప్పుడు టీవీలో నటించడం ప్రారంభించారు? ఏంటి వాగుతున్నావు? టొర్నడో, నిజంగానే మీరు టీవీలో కనిపిస్తున్నారు. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ లైక్ మీ. అసలు ఇప్పుడు మీరు టీవీలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. నో నో, ఎవరో నన్ను లైవ్ టెలికాస్ట్ లో రిలే చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ పిల్లాడి పని అయి ఉంటుంది. ఎస్, ఇది ఖచ్చితంగా ఆ పిల్లాడు చేసిన పనే. తను ఈ ట్విస్టర్ లోకి కెమెరాని పంపించాడు. వెంటనే అతన్ని పట్టుకోండి. సిటీకి వెళ్లే దారిలో ఒక డ్రైనేజ్ పైప్ ఉంది. అందరూ అందులోనే దాక్కున్నారు. త్వరగా వెళ్లి వాళ్ళని పట్టుకోండి. త్వరగా, సమయాన్ని వృధా చేయకండి. వాళ్ళని పట్టుకుని తీరాలి. హలో, ఎవరా? నేను శివాని మాట్లాడుతున్నాను. ఎవరో సార్, మీ స్టిక్నెస్ కి మీ ప్యాంట్ కూడా జారిపోయింది. త్వరగా వేసుకోండి, మనం బయలుదేరదాం. శివ, నేను రేవా యుగిని చూసుకుంటాను. నువ్వు వేల సంగతి చూసుకో. ఈ పిల్లాడు చూసుకుంటాడా? అది మా సంగతి. హలో అంకుల్, మీరు మమ్మల్ని మర్యాద లేకుండా పిలిస్తే బాగుండదు. మా పేరులతోనే మమ్మల్ని పిలవాలి. ఓహో, అయితే నీ పేరేంటో చెప్పు. Allow me to introduce myself. I am Shiva. మీ అంతు చూసే శివాని. ఏదో డైలాగులు చెప్తావని చూస్తే తుక్కు రేకొట్టావు కదరా. జీతానికి పనిచేస్తున్న మమ్మల్ని ఇలా కొట్టావేంట్రా? టొర్నడో, త్వరగా రండి, హెల్ప్. ఈ పిల్లాడు తుక్కు రేకొట్టాడు సార్. నేను ఆ కుర్రాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఐ విల్ ఫినిష్ హిమ్.
ఏమైంది? ట్విస్టర్ ఉన్నట్టుండి వేరే రూట్లో వెళ్తుంది. నువ్వు నాతో ఎక్కువగా ఆడుకున్నావు. నీ అంతు చూస్తాను. నువ్వు నేను వేసిన ప్లాన్ అంతా పాడు చేశావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ టోర్నడో పేరు వింటేనే అందరూ భయపడాలి. మంచిది. ఇప్పుడు నువ్వే తెలుసుకుంటావు. భయానికి మరో పేరు ఈ టోర్నడో అని. నా ప్లాన్ కి అడ్డొచ్చినందుకు తగిన శిక్ష నువ్వు అనుభవించే సమయం వచ్చింది. నువ్వేం చేశావు? నా టోర్నడో కంట్రోల్ లేకుండా పోతోంది. అందరూ త్వరగా వాళ్ళ వాళ్ళ సైకిల్ ని పట్టుకోండి. సైకిల్ ని గట్టిగా పట్టుకోండి. రెడీ? శివ, మీరు ఇది ఎలా సాధించారో విదాస్ ప్రజలందరికీ మీరే వివరంగా ఈ చెప్పండి. ప్రశ్నకి జవాబు నేను చెప్తాను. ఈ దొంగల్ని పట్టుకుంది నేనే కదా. వీళ్ళని నేను ఎలా పట్టుకున్నానో తెలుసా? పరిగెత్తిపోయి పట్టుకున్నాను. చేతులు కాళ్ళని విరిచి పారేశాను. నేను ఓడిపోయాను. టోర్నడో పేరు వింటేనే అందరూ భయపడేవారు. ఇప్పుడు నువ్వు నన్నే భయపెట్టావు. ఈ రోజు నువ్వు ఎంతో గొప్ప పని చేసావు శివ. ఇంకో విషయం తెలుసా? ఈ రోజు మా ఛానల్లో మీ స్పెషల్ ప్రోగ్రామ్. నీ గురించి నేను ప్రభుత్వానికి చెప్పి సన్మానం ఇప్పిస్తానులే. అంతేకాదు
నేను నీకు ఇప్పుడు సల్యూట్ చేయబోతున్నాను ఆ,